కేంద్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నిధులు ఎక్కువగా కేటాయించాలని, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేసే ప్రతిపాదనలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ ఉద్యోగ కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక స్ఫూర్తి భవన్లో ఏఐటీయూసీ ఏలూరు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గ సమస్య పరిష్కరించడంలో వైఫల్యం చెందాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశం వివిధ సంస్థల్లో, పరిశ్రమల్లో, ఆసుపత్రుల్లో, ప్రైవేటు వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగ సిబ్బందికి ఉపయోగపడే మినిమం ఏజ్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఏలూరు జిల్లా కేంద్రంలో 2 జూట్ మిల్లులు మూతపట్టడం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోయారని, ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వమే జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా నాయకులు కె కృష్ణమాచార్యులు, బండి వెంకటేశ్వరరావు, పొప్పాల కన్నబాబు, భజంత్రి శ్రీనివాసరావు, గంధం అంజమ్మ, కారం సారయ్య, కుంచే వసంతరావు, బల్లా కనకదుర్గారావు తదితరులు మాట్లాడారు. ఈరోజు ఇక్కడ ఏలూరు జిల్లా సమితి ఏఐటీసీ సమితి సమావేశం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఫిబ్రవరి 5వ తేదీన దేశమంతా కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి సంయుక్తంగా ఆందోళన పిలిపించినాయి. ఈరోజు దాని మీద కేంద్ర కార్మిక సంఘాల సిటియు, తర్వాత ఎస్కేఎం 2 పక్షాలు కలిసి గవర్నమెంట్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, తర్వాత మరి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మా విన్నపాన్ని బడ్జెట్లో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, ఆరోగ్యము, తర్వాత విద్య అన్ని రంగాలకు మరి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ తయారు చేసి జనవరి 6వ తేదీన ఢిల్లీలో అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని డాక్యుమెంటరీ. కార్మిక వర్గానికి మేలు చేసే విధంగా లేవు, అన్ని పక్కా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు న్యూ రిక్రూట్మెంట్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అన్ని రకాల ఉపాధి అవకాశాలు కూడా ఏం సక్రమంగా జరగడం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు ఈరోజు భవన నిర్మాణ కార్మిక కన్స్ట్రక్షన్ బోర్డుకు ₹1 కోటి ఇస్తామని వాగ్దానం చేశారు. మరి ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ పోయినారు మీరు? మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాము. కాబట్టి ఈ విధంగా ఈ విధానాలు అన్నిటిపైన ఈరోజు సమావేశంలో చర్చించి భవిష్యత్తు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,500 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ గత అనేక సంవత్సరాలుగా విశాఖ కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి సమస్యలని మోడీ ప్రస్తావించకుండా కేవలం ఒక ప్యాకేజీ ఇచ్చి విశాఖపట్నం స్టీల్ కర్మాగారాన్ని నిలబెట్టండి అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలను సరఫరా చేసేటువంటి గనులను వాటికి కేటాయించకుండా, అలాగే కర్మాగారానికి ఇప్పుడు ఉన్నటువంటి అప్పులను తీర్చేందుకు తగినంత మొత్తం రూపకల్పన చేయబోతుంది. అందువల్ల దానికి నిరసనగా ఫిబ్రవరి 5వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలి. రేపు 1వ తేదీన బడ్జెట్ పెట్టబోతున్నారు. ఆ బడ్జెట్లో కార్మిక వర్గానికి అవసరమైనటువంటి మీరు చేసినటువంటి సూచనల్ని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందువల్ల 5వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నింటి కూడా ఉద్యమాలు నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఈరోజు ఏలూరు జిల్లా ఏఐటీసీ కమిటీ సమావేశం ఇక్కడ జరుగుతున్నది. దాంట్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్మిక వర్గం అంతా పూనుకోవాలని చెప్పి జిల్లాలో ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.